తిరుపతి తొక్కిసలాటలో మృతి చెందిన నాయుడు బాబు ఇంటి వద్ద తీవ్ర విషాదం నెలకొంది. నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లికి చెందిన పొడ్డేటి నాయుడు బాబు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. నాయుడు బాబు బోర్వెల్స్ లో పనిచేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఆయన భార్య మణికుమారితో పాటు చెట్టుపల్లి గ్రామానికి చెందిన అతని స్నేహితుడు దంపతులతో కలిసి తిరుపతి వెళ్లాడు. తొక్కిసలాటలో నాయుడు బాబు మరణించినట్లు మృతుని భార్య మణికుమారికి ఫోన్ ద్వారా బంధువులకు తెలియజేసింది. ప్రతి వైకుంఠ ఏకాదశికి శ్రీవారి దర్శనానికి నాయుడు బాబు వెళుతుంటాడని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. పోస్టుమార్టం లేకుండా శవాన్ని అప్పగించాలని నాయుడు బాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు. వైకుంఠ ఏకాదశి నిమిత్తమే ప్రతి సంవత్సరానికి కూడా తిరుపతి 15 సార్లు వెళ్తూ ఉంటాడండి. అదేవిధంగా ఎంతో పట్టుదలతో మరి వాడు ఎలాగైనా సరే స్వామిని దర్శించుకోవాలనే ఉద్దేశం మీదే వాడు భార్య భర్తలు కూడా తిరుపతి వెళ్ళడం జరిగిందండి. మరి ఆ యొక్క వైకుంఠ ఏకాదశి టోకెన్ టికెట్లు తీసుకోవటప్పుడు మరి తొక్కిసలాటలో చనిపోవడం వల్ల మాకు చాలా తీవ్రమైన లోటు జరిగిపోయిందండి. మరి కుటుంబం మొత్తం ఇదిలో పడుతుంది. అందుచేత ప్రభుత్వం గమనించేది కనీసం మాకు పోస్టుమార్టం లేకుండా మాకు శవాన్ని మాకు అప్పచెప్పండి. ఆ భార్యని కనీసం ఆ భర్త ముఖం చూసేటట్టుగా వీలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అక్కడ చాలా బాధలు పడుతున్నారండి. ఈ బాధలు గ్రహించి ప్రభుత్వం వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాల్సిందిగా ప్రత్యేకంగా